నమస్తే. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్‌కి కూడా చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. బంగ్లాదేశ్ రూపంలో, పాకిస్తాన్, చైనా రూపంలో కూడా మనకి శత్రువులు పొంచి ఉన్నారు. అలాగే రోజు రోజుకి పరిస్థితులు యుద్ధం వైపు దారి తీసేలాగా కనిపిస్తున్నాయి. అమెరికా ఈ మధ్య అంచనా కూడా వేసింది. ఒక రిపోర్ట్ కూడా చెప్పింది. 2026లో ఏదో జరగబోతోంది. థర్డ్ వరల్డ్ వార్ మరొక ప్రపంచ యుద్ధం జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తన యొక్క వార్ రూమ్ స్ట్రాటజీని కూడా మార్చుకుంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత తన వార్ రూమ్ స్ట్రాటజీని కూడా మార్చుకుంటోంది అని చెబుతూ ఉన్నారు. దీంట్లో భాగంగానే డిఫెన్స్‌కి సంబంధించి కొత్త కొత్త ఎక్విప్‌మెంట్‌ని కూడా తయారు చేసుకోవడము, లేకపోతే దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. తాజాగా పుతిన్ పర్యటన సందర్భంగా రష్యా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది అని డిఫెన్స్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. R-37M హైపర్సోనిక్ మిసైల్‌ని మనకివ్వడానికి, భారత్‌కి ఇవ్వడానికి రష్యా అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి డిఫెన్స్ సర్కిల్‌లో. అది గనక భారత్ చేతిలో అమ్ముడు పొదిలో చేరితే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ని కనీసం వితిన్ మినిట్స్ అంటే 10 నుంచి 15 నిమిషాల్లో మట్టి కరిపించవచ్చు, ధ్వంసం చేయవచ్చు అనేటువంటి వాదన వినబడుతుంది. ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అసలు వార్ రూమ్ స్ట్రాటజీ ఎలా మారుతోంది? ఈ R-37M హైపర్సోనిక్ మిసైల్ కేపబిలిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి, రేంజ్ ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు. పరమేశ్వర్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా టెన్షన్లు ఉన్నాయి, జియో పొలిటికల్ టెన్షన్లు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు యుద్ధం ముంచుకొస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏంటిది ఈ R-37M హైపర్సోనిక్ లాంగ్ రేంజ్ మిసైల్ అంటున్నారు. ఏంటి అసలు దీని కెపాసిటీ ఏంటి? మనకేమైనా ఇచ్చే అవకాశం ఉందా రష్యా? అంటే దీన్ని ఇదివరకు చెప్పినట్టు మీతో మాట్లాడినట్టు కేపబిలిటీస్ అవన్నీ దానిలో డౌట్ లేదు. దాని దగ్గరికి వస్తాను. కానీ ఇది ఆఫర్ అయ్యింది, మనం అడిగామని కానీ అటు నుంచి రష్యా మనకి ఆఫర్ చేశారని కానీ ఎక్కడ డిఫెన్స్ సర్కిల్స్లో కానీ బయట కానీ న్యూస్ కన్ఫర్మేషన్ లేదు. అంటే దట్ ఈస్ లాజికల్. అది లేకపోవడం అనేది లాజికల్. అంటిల్ ద డీల్ ఈస్ సైన్డ్ మేబీ చెప్పకపోవచ్చు, మనం అడుగుండొచ్చు. ఇట్స్ క్వైట్ లాజికల్. ఎందుకంటున్నా అంటే లాజికల్ అని 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇట్స్ ఎ వెరీ అడ్వాన్స్డ్ హైపర్సానిక్ మిసైల్ సిస్టమ్. ఇప్పటిదాకా మనం కొన్నవి చూస్తే మీరు ఆకాష్ కానీ బ్రహ్మోస్ కానీ అవి చూస్తే అవి హైపర్సానిక్ కాదు, క్రూజ్ మిసైల్స్. అంటే 3 మ్యాక్ 4 మ్యాక్ దాకా ట్రావెల్ అవుతాయి. 3 మ్యాక్ 4 మ్యాక్ అంటే మీరు బేసికలీ హైపర్సానిక్ రేంజ్ ఒకటి. హైపర్సానిక్ అనేది 5 మ్యాక్ తర్వాత, అంటే 5,000 కిలోమీటర్ల రేంజ్ తర్వాత 5,000 కిలోమీటర్ల పర్ అవర్, 5 to 6 మ్యాక్. అంటే కేపబిలిటీ ఎట్లుంటుంది హైపర్సానిక్ మిసైల్స్? 5 మ్యాక్ నుంచి 25 మ్యాక్ దాకా ఉంటుంది. మీరు డిపెండింగ్ అపాన్ ద బూస్టర్ సిస్టమ్ యూ యూజ్ అండ్ ది టెక్నాలజీ యూ యూజ్, మీరు 25 మ్యాక్ దాకా దాన్ని అప్గ్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది కరెంట్లీ ఇది 6 మ్యాక్ కెపాసిటీ ఉంది ఆల్మోస్ట్. అంటే ఆల్మోస్ట్ మీకు 6,000 కిలోమీటర్ల స్పీడ్ గా ఉంది పర్ అవర్, విచ్ మీన్స్ మీరు గంటకి 6,000 కిలోమీటర్లు. అంటే మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా లాంచ్ చేసినా కూడా, అంటే ఆబ్వియస్లీ 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. కవరేజ్ డిస్టెన్స్ మీకు షార్ట్ టైంలో ఎనిమీ టార్గెట్స్ ని డిస్ట్రాయ్ చేసే కేపబిలిటీ నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 400 కిలోమీటర్ రేంజ్ అన్నారంటే మీరు దానికి మనం ఇంటర్నేషనల్ బోర్డర్ దాటక్కర్లేదు. ఎక్కడ మన టెరిటరీలో ఉండి మనము డీప్ టార్గెట్స్ ని, స్ట్రాటజిక్ టార్గెట్స్ ని పాకిస్తాన్లోను, చైనాలోను కొట్టచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ R-37Mకి ఏంటి, మన బ్రహ్మోస్కి ఆల్మోస్ట్ 280 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. 300 అనుకోండి, 300 కిలోమీటర్స్కి టెస్ట్ చేశారు మన వాళ్ళది. విత్ వార్ హెడ్ మేబీ 270-280 ఉండొచ్చు. సో దీనికి ఎన్హాన్స్డ్ రేంజ్ ఒకటి ఉంటుంది, స్పీడ్ ఒకటి ఉంటుంది, గైడెన్స్ సిస్టమ్, మిడ్ కోర్స్ అప్డేట్స్ తీసుకునేది అది బ్రహ్మోస్లో కూడా ఉంది. కానీ ఏంటంటే యాక్టివ్ మిడ్ కోర్స్ గైడెన్స్ సిస్టమ్ తీసుకునే ఎబిలిటీ ఉంది. అండ్ 60 kg హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్ క్యారీ చేసే కెపబిలిటీ ఉంది. ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్ అంటే డ్యామేజ్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. అంటే ఇట్ కెన్ బి ఫిటెడ్ అండర్ అవర్ ఫ్లైట్స్ లైక్ అవర్ వార్ ప్లేన్స్ లైక్ సుఖోయ్ కింద ఫిట్ చేయొచ్చు కంఫర్టబుల్గా. సుఖోయ్ కింద ఫిట్ చేస్తే సుఖోయ్లో 8 ట్యూబ్స్ ఉంటాయి. ఆ 8 ట్యూబ్స్లో 8 మిసైల్స్ మీరు ఫిట్ చేసి సుఖోయ్ని ఫ్లై చేయొచ్చు. ఫ్లై చేసి హ్యాపీగా కొట్టారంటే 8 టార్గెట్స్. అండ్ ప్రెసిషన్ మిసైల్స్ ఇవన్నీ. అండ్ దే హ్యావ్ బిన్ డిజైన్. దేనికోసం డిజైన్ చేశారు రష్యా వాళ్ళు వీటిని? ఎయిర్బోర్న్ ఎయిర్ క్రాఫ్ట్ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఎయిర్బోర్న్ వార్నింగ్ సిస్టమ్స్, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, సిగ్నిఫికెంట్ అసెట్స్, ఎయిర్బోర్న్ అసెట్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి, వెరీ హై స్పీడ్ అసెట్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ
హై అక్యురసీ మిసైల్ సిస్టమ్ని డెవలప్ చేసి వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు వాడారు, టెస్ట్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్. సో అడిగారు, మన వాళ్ళు అడిగారు, లేకపోతే రష్యాని మనకు ఆఫర్ చేసిన దానిలో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ జరిగి ఉంటే కనుక. బట్ అఫీషియల్గా అది లేదు. కానీ అంటే ఎందుకు మీరు అడిగి ఉండొచ్చు? అన్నట్టుగా పరమేశ్వర్ గారు మీరు అన్నట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోవడానికి పుతిన్ డిసెంబర్లో వచ్చినప్పుడు అనుకుంటా, రైట్? డిసెంబర్ 2 రోజుల పర్యటనకి వచ్చినప్పుడు కొన్ని చాలా చర్చలు జరిగాయి. ఆ 2 రోజుల పాటు ట్రేడ్ డీల్స్‌కి సంబంధించి గానివ్వండి, డిఫెన్స్‌కి సంబంధించినటువంటి గాని చాలా చర్చలు జరిగాయి. కానీ అటు రష్యా గాని, ఇటు భారత్ గాని అధికారికంగా ఏది అనౌన్స్ చేయకపోవడానికి కారణము అమెరికా చాలా గొడవ పెడుతోంది. ఇప్పటికే 50% టారిఫ్ వేసింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ ఒప్పందం కుదిరింది, చర్చలు జరిగాయని చెప్పి బాహాటంగా మీడియాకి అనౌన్స్ చేస్తే అమెరికా మరింత హడావిడి చేసి మేబీ ఆ 50% కాస్త 75%, 100% చేయొచ్చు. ఆ ఫ్రిక్షన్ మరింత పెరుగుతుంది కదా! ఎందుకు అనవసరమైనటువంటి ఎందుకు రాజేయడం ఎందుకు అనేటువంటి ఉద్దేశ్యంతో అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయి ఉండొచ్చు. బట్ ఇంతకుముందు కూడా మనం చూసాం. S-500 కూడా రష్యా మనకు ఆఫర్ చేసింది. అవసరమైతే రీఇంజినీరింగ్ చేసుకోవడానికి కూడా మీకు అనుమతిస్తాం. జాయింట్ ప్రొడక్షన్ కూడా మీకు అనుమతిస్తాం అని చెప్పి రష్యా ఆఫర్ ఇచ్చింది. అది మన వార్తల్లో కూడా చూసాం. సో అది ఆఫర్ చేసినప్పుడు ఈ R-37Mని ఇవ్వడానికి కూడా బహుశా రష్యా పెద్దగా అభ్యంతరం చెప్పడానికి ఏం పాయింట్స్ ఉండవు. వాళ్ళకి కూడా వ్యాపారం జరుగుతుంది. కరెక్ట్. కరెక్ట్ అండి. దానిలో డౌట్ లేదు. మీరు అన్నవన్నీ పాయింట్స్ అన్ని చాలా వాలిడ్ పాయింట్స్. అంటే ఇప్పుడు విత్ ది చేంజ్ ఇన్ వరల్డ్ ఆర్డర్ మీరు అక్కడ ట్రంప్ చేస్తున్న నాయిస్ మీరు చూసారంటే, ట్రంప్ ఏమన్నాడు? ఫస్ట్ ఎలక్షన్‌లో గెలిచి రాగానే కెనడా మా స్టేట్ అయిపోవాలన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ట్రంప్ నాటకాలు. కెనడా మా 52nd స్టేట్ అయిపోవాలన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? గ్రీన్లాండ్ మాకు కావాలన్నాడు. దాని తర్వాత వెనిజులాకి వార్నింగ్లు ఇచ్చాడు, మెక్సికోకి వార్నింగ్లు ఇచ్చాడు, ఇరాన్కి వార్నింగ్లు ఇచ్చాడు, అండ్ సౌత్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోని రీనేమ్ చేయడానికి ట్రై చేశాడు. సో ఏం చేస్తున్నాడంటే యుఎస్ స్టాంప్ మాన్రో డాక్ట్రిన్ అని ఒకటి ఉంది. ఆ మాన్రో డాక్ట్రిన్ మళ్ళీ రీఇన్వెంట్ చేస్తున్నాడు. మాన్రో డాక్ట్రిన్ 19th సెంచరీలో వాళ్ళకున్న ప్రెసిడెంట్ ఆయన ఒక రాసిన డాక్ట్రిన్ ఏంటంటే, యూరోపియన్ పవర్స్ మన యుఎస్ఏని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం యుఎస్ఏ ఊరుకోవడం లేదని ఒక డాక్ట్రిన్ చేశాడు. అదే మళ్ళీ దాన్ని డాన్రో డాక్ట్రిన్ చేసి దానిలో యూజ్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఆ నేపథ్యంలో ఏంటంటే యుఎస్ఏ ఈజ్ నాట్ ఎ వెరీ రిలయబుల్ పార్ట్నర్. యుఎస్ఏని ఫ్రెండ్గా నమ్ముకుని మనం బతకలేమో అని ఇండియా కానీ, చైనా కానీ, రష్యా కానీ చాలా దేశాలకు అర్థమైపోయింది. సో ఏమవుతుందంటే ఆటోమేటికలీ రీఅలైన్మెంట్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్ అవుతుంది. సో రష్యా ఇంకా ఇండియా మా రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి, మా రిలేషన్స్ ఇంకా ట్రస్ట్ బేస్ మీద చేసుకోవాలి, మా ఇద్దరు ఇంటర్డిపెండెన్సీ ఏదైతే ఉందో అది మాత్రం పోకుండా, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం ఏమాత్రం పోకుండా చూసుకోవాలి మా ఇద్దరు సర్వైవల్ కోసం అనేది అర్థమైపోయింది రష్యాకి, ఇండియాకి. దానిలో భాగంగానే మీరు షాంఘై కార్పొరేషన్ మీటింగ్లో కానీ, అసోసియేషన్ మీటింగ్లో కానీ, లేకపోతే పుటిన్ సడన్గా ప్లాన్ చేసుకుని ఇండియాకి 2 రోజులు రావడం కానీ మీరు చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ షిఫ్ట్ క్లోజర్ టు ఈచ్ అదర్, క్లోజర్ ఇన్ ద ట్రస్ట్ రిలేషన్షిప్. సో దానిలో ఏమైంది మీకు మనకి క్లియర్గా తెలిసింది ఏంటంటే 2-3 విషయాలు గ్యారంటీగా డిస్కస్ అయి ఉంటాయి. న్యూక్లియర్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీలో కోఆపరేషన్ ఎన్హాన్స్ చేసుకోవడం మాకు గ్యారంటీగా మాట్లాడుంటారు. అలాగే INSTC అని ఉంది, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని, దాని గురించి మాట్లాడి ఉండొచ్చు. దాని తర్వాత చాలా రోజుల నుంచి మనం వ్లాడివోస్టాక్ చెన్నై మ్యారిటైమ్ కారిడార్ గురించి మాట్లాడుతున్నాము, దాని గురించి కూడా మాట్లాడుండొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఆబ్వియస్ థింగ్స్, గ్యారంటీగా మాట్లాడుంటారు మన వాళ్ళు. ఇవి INSTC కానీ, వ్లాడివోస్టాక్ చెన్నై మ్యారిటైమ్ కారిడార్ కానీ అయిపోయాయంటే ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ని విడగొట్టడమే కాదు కానీ చైనాను కూడా లాక్కుని తీసుకొస్తుంది ఈ అసోసియేషన్లో. ఎందుకంటే ఆ మ్యారిటైమ్ కారిడార్ అవసరము చైనా కూడా చాలా ఉంటుంది, మధ్యలో జపాన్ కూడా ఉంటుంది, జపాన్ కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఫ్రక్టిఫై చేయడానికి పుటిన్ ఇంకా మోడీ మాట్లాడాలని మాత్రం చాలా క్లియర్గా ఇవన్నీ చేసుకోవాలి. అలాగే ఆఫ్ సింధూర్ అయినప్పటి నుంచి మనం ఏమంటున్నాము, S-400 కేపబిలిటీ ప్రూవ్, మాకు తెలిసింది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది అంటున్నాం. సో మనం మోర్ బ్యాటరీస్ ఆఫ్ S-400 అడుగుతున్నాం, అడ్వాన్స్ సిస్టమ్ S-500 గురించి అడుగుతున్నాం. అలాగే ఇంకా మీ దగ్గర ఏమైనా ఇంకా వెపన్ సిస్టమ్స్ ఉంటాయి అని అడుగుతున్నాం. ప్యారలల్లీ రష్యా ఏముంటుంది, వెరీ గుడ్, మీరు వచ్చి మా దగ్గర బిజినెస్ చేయండి, మావి తీసుకోండి, మా వెపన్ సిస్టమ్స్ తీసుకోండి, మేము ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చేస్తాం, మీరు హ్యాండిల్ చేసుకోండి దాని తర్వాత అంటున్నారు. సో ఒకళ్ళకొకళ్ళు ట్రస్ట్ చూపించుకుంటున్నాం, మీరు మాతో బిజినెస్, మీరు మమ్మల్ని నమ్మితే మేము మిమ్మల్ని ఇంకా ఎక్కువ నమ్ముతాము అని. సో ఆ పాజిటివ్ కాంపిటీషన్ ఒకటి నడుస్తుంది ఇండియాకి రష్యాకి మధ్యలో ఇప్పుడు, ఎవరిలో ఇన్వెస్ట్ చేస్తారని. సో ఆ పార్ట్లో ఈ మిసైల్ సిస్టమ్ కూడా పుటిన్ వచ్చి నేను వచ్చాను కాబట్టి నేను స్పెషల్గా ఇండియాకి ఏదైనా ఆఫర్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఐ ఫర్మ్లీ బిలీవ్ హీ వుడ్ హావ్ ఆఫర్డ్ సంథింగ్ వెరీ గుడ్ టు మోడీ, బికాస్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చాలా గట్టిగా ఏర్పడము. మీరు షాంఘై కోఆపరేషన్లో పుటిన్ వెహికల్లో మోడీ 40-50 నిమిషాలు ట్రావెల్ చేయడము,
ఏ ఇంటర్నేషనల్ లీడరు రష్యన్ ప్రీమియర్ దీనిలో ట్రావెల్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు మనం. అలాంటిది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పక్కన పెట్టి కరెక్ట్ ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆయన వెహికల్లో 50 నిమిషాలు వాళ్ళు వెళ్ళారు, ఏం మాట్లాడుకున్నారు ఎవరికి తెలియదు. సో అది ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గెస్ట్ చేస్తూ కూర్చుంది, ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు. సో ఆటోమేటికలీ పుటిన్ అండ్ మోడీ హెవ్ కమ్ వెరీ వెరీ క్లోజ్ ఇన్ దే ట్రస్ట్ రిలేషన్షిప్, అండ్ సో న్యాచురల్లీ ఇండియా అండ్ రష్యా ఆల్సో కమ్ వెరీ వెరీ క్లోజ్ అనమాట ఈ బార్గెన్ లో. ఓకే, సో కమింగ్ టు దిస్ మిసైల్ R-37 మిసైల్, దీనికి ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నట్టుగా బ్రహ్మోస్ ఉంది, ఆకాష్ ఉంది, కలాం సిరీస్ ఉంది, మనం K4 గురించి మాట్లాడుకున్నాం రీసెంట్లీ, అండ్ అగ్ని సిరీస్ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా, పినాకా ఉంది, ర్యాకెట్స్, ఇన్ని ఉంటూ ఉండగా వాటన్నిటిలో లేని స్పెషల్ ఫీచర్ ఏమైనా దీంట్లో ఉందా, లేకపోతే ఏంటి దీని పర్పస్ ఏంటి? ఇన్ని మిసైల్స్, ఇన్ని వెపన్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, వీ హ్యావ్, బట్ వై డు వి పర్చేస్ దిస్ వన్? అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటే మనము అగ్నిని వాటిని ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ లో పోల్చలేము. R-37 అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో బ్రహ్మోస్, ఆకాష్ అనేవి ఉన్నాయి, ఇవి బేసికలీ ఎయిర్ లాంచ్ మిసైల్. R-37 అంటే ఇట్ ఈస్ యాడింగ్ టీత్ టు అవర్ ఎయిర్ ఫోర్స్ అనమాట, ఎస్పెషల్లీ ఫర్ ఆర్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఎయిర్ ఫైటర్స్ అనమాట. సో నేను అన్నట్టు ఇందాక మన బ్రహ్మోస్ కన్నా ఇంకో 100 కిలోమీటర్లు, అంటే ఇంకా డెత్ లోకి వెళ్ళి కొట్టగలిగే ఎబిలిటీ. అంటే ఇది పాకిస్తాన్, మనం ఇక్కడ ఈ గుజరాత్ లైన్, కోస్ట్ లైన్ దగ్గర నుంచి మీరు పైన పంజాబ్ లైన్ దాకా, బోర్డర్ లైన్ దగ్గర తీసుకున్నారంటే, లేకపోతే అటు వెళ్ళి LOC లైన్ కాశ్మీర్లో, ఆ మొత్తం లైన్లో మీరు తీసుకున్నారంటే మీకు 400 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి లాంచ్ చేసినా కూడా మన సైడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ LOCలో కానీ ఉండి చేస్తే, మిసైల్ని రేంజ్ కరెక్ట్ పెట్టి చేస్తే పాకిస్తాన్లో ఎటువంటి టార్గెట్నైనా, ఎక్కడున్న టార్గెట్నైనా ఎంటైర్ పాకిస్తాన్ రేంజ్. సో పాకిస్తాన్కి ఒక పోస్చరింగ్, అండ్ నార్త్ ఈస్టర్న్ బోర్డర్ నుంచి ఫైర్ చేస్తే చైనాలో కూడా చాలా డీప్ వెళ్ళి కొట్టగలిగే ఎబిలిటీ ఉన్న మిసైల్స్ ఇవి, ఇంటర్నేషనల్ బోర్డర్ దాటకుండా. సో ఇట్ ఈస్ వన్, యాడింగ్ టీత్ టు అవర్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఎయిర్ కేపబిలిటీ. 2, ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ మెసేజ్ ఆల్సో దట్ ఏంటంటే సూపర్ సోనిక్ మిసైల్సే కాదు, మా దగ్గర హైపర్ సోనిక్ మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి, అండ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఒక ఫ్లైట్ నుంచి మీరు 8 ఫైర్ చేశారంటే 8 డిఫరెంట్ టార్గెట్స్ మీరు కొట్టచ్చు. 8 డిఫరెంట్ టార్గెట్స్ ని ఒక ఫ్లైట్ లో మీరు కొట్టడం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. అలాంటిది ఒక స్క్వాడ్రన్ ఆఫ్ సూకోజ్ ని లాంచ్ చేసి మీరు కొట్టారనుకోండి, వందల టార్గెట్ ని ఒక 5 నిమిషాల్లో మీరు డిస్ట్రాయ్ చేయొచ్చు. సో దట్ ఈస్ యాడింగ్ టీత్ టు యువర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. కరెక్ట్, మీరు చెప్పినట్టుగా ఒక పావు గంట 20 నిమిషాలలో పాకిస్తాన్లోని మెయిన్ టార్గెట్స్ మొత్తం ఫినిష్ చేసేయచ్చు. ఈవెన్ బంగ్లాదేశ్ అయినా కూడా. బంగ్లాదేశ్ ఎక్కడ కౌంటర్ లేదండి అసలు, బంగ్లాదేశ్ కౌంటర్ లేదు. చైనాలో కూడా కొన్ని కొట్టొచ్చా మన ఈ 400 కిలోమీటర్స్ వస్తుందా? ఎస్ వాళ్ళ స్ట్రాటజిక్ టార్గెట్స్ ఉన్నాయండి ఆల్ అరౌండ్ నార్త్ ఈస్ట్. దాని తర్వాత అక్సాయ్ చీన్ వైపు కూడా స్ట్రాటజిక్ డిఫెన్స్ కమాండ్స్ అవి వాళ్ళు పెట్టుకుని ఉన్నారు అక్కడ ఇండియాని హ్యాండిల్ చేయడానికి. వాటిని చాలా కంఫర్టబుల్ గా కొట్టచ్చు మనము, వాళ్ళ లాజిస్టిక్ లైన్స్ ని కొట్టచ్చు మనము. ఏవైతే వాళ్ళని ఫ్రంటల్ ఫోర్సెస్ ని కట్ ఆఫ్ చేస్తాయో ఆ లాజిస్టిక్స్ లైన్స్ ని, ఆ లాజిస్టిక్ ఏరియాస్ ని కూడా చాలా క్లియర్ గా కొట్టచ్చు. అదే ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ మనం చైనాకి ఇచ్చింది కూడా. ఇంకో 100 కిలోమీటర్ల మన డెప్త్ పెరిగింది, అండ్ ఇన్ ఫ్యూచర్ ఈ మిసైల్స్ కి బూస్టర్ సిస్టమ్స్ యాడ్ చేసి రేంజ్ ఎన్హాన్స్ చేసే కేపబిలిటీ కూడా ఉంది ఈ మిసైల్ సిస్టమ్స్ కి. సో దట్ ఈస్ అంటే దాని తర్వాత అది 500 కిలోమీటర్లు అవ్వచ్చు, 600 కిలోమీటర్లు అవ్వచ్చు, అంటే చాలా డెప్త్ లోకి వెళ్ళి కొట్టేది అనమాట. సో ఇట్ యాడ్స్ ఫ్లెక్సిబిలిటీ టు యువర్ ఎయిర్ ఫోర్సెస్ అండి. మన వైపు ఉండి కొట్టనేక్కర్లేదు, కొంచెం ఇంటర్నేషనల్ బోర్డర్లో దూరి ఒక 100 కిలోమీటర్ ఇంటర్నేషనల్ బోర్డర్లో దూరి కొట్టేసి దాని తర్వాత రిటర్న్ వచ్చామనుకోండి, వాళ్ళు మనం పట్టుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఎన్హాన్స్ రేంజెస్ అనమాట. ఎన్హాన్స్ రేంజెస్ మీన్స్ ఇట్స్ ఎ మెసేజ్ టు అవర్ ఎనిమీస్ కి మీ దేశాల్లోకి ఇంకా డెప్త్ లోకి మేము వెళ్ళి కొట్టచ్చు, మీ స్ట్రాటజిక్ టార్గెట్స్ మేము కొట్టగలుగుతామని ఒక మెసేజ్ అనమాట అది. సో ఇట్ ఈస్ అ వార్నింగ్ మెసేజ్ టు బోత్ చైనా అండ్ పాకిస్తాన్. ఇవ్వాల్సిందే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇవ్వాల్సిందే. అండ్ చివరి ఒక విషయాన్ని మాట్లాడి మనం ముగిద్దాము. ఈ వార్ రూమ్ స్ట్రాటజీ కూడా భారత్ మారుస్తోంది అని, ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా పాకిస్తాన్ వెనకుండి వీఆర్ విత్ పాకిస్తాన్ అని బాహాటంగా చెప్పడము, చైనా కూడా కొంచెం మధ్య మార్గంగా ఉంది, కానీ చైనా ఎప్పుడూ థ్రెట్టే మనకి, దాంట్లో మనం 365 days థ్రెట్ ఉంటుంది. సో ఈ వార్ రూమ్ స్ట్రాటజీ మార్చడం అంటే ఏంటి? మన వ్యూహాలు మార్చడమా, లేకపోతే వెపన్స్ ని సమకూర్చుకోవడమా? బట్ మారుస్తోంది భారత్, వార్ రూమ్ స్ట్రాటజీ మారుస్తోంది చాలా వేగంగా అంటున్నారు. వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ?
అంటే వార్ రూమ్ స్ట్రాటజీస్ దే ఆర్ ఎవర్ ఎవాల్వింగ్ అండి. మనము ఏమవుతుందంటే వన్ టాక్టికల్ లెవెల్‌లో ఏమవుతుందంటే మా టాక్టికల్ ఫోర్సెస్ ఉంటాయి. డిఫెన్స్ ఫోర్సెస్. మీరు బ్రిగేడ్ లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే బ్రిగేడ్ అంటే 3 బెటాలియన్‌లు ఉంటే ఒక బ్రిగేడ్ అనమాట. అలాంటివి 3 బ్రిగేడ్‌లు ఉంటే ఒక డివిజన్, డివిజన్‌లు ఉంటే కోర్, కోర్ తర్వాత మళ్ళీ మీరు కమాండ్, కమాండ్ తర్వాత 5, 6 7 కమాండ్‌లు ఉన్నాయి మన దగ్గర. దాని తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్ అనమాట. అట్లా ఆహ్, ప్రతి లెవెల్‌లోనూ టాక్టికల్ లెవెల్‌లో వార్ గేమింగ్ జరుగుతుంటుంది. వార్ గేమింగ్ స్ట్రాటజీ జరుగుతుంటుంది. ఈ స్ట్రాటజీ జరిగేటప్పుడు ఏంటంటే ఎవాల్వింగ్ ట్రెండ్స్ ఆఫ్ మోడర్న్ డే వార్‌ఫేర్ అని మాకు స్టడీస్ అవి వస్తుంటాయి ఆ టాక్టికల్ లెవెల్‌లో. అవి మేము వార్ గేమ్‌లో పెట్టి చేసుకుంటాం. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ద సెకండ్ పార్ట్ ఏంటంటే వరల్డ్ పాలిటీ అండ్ వరల్డ్ వార్ టెక్నాలజీ అండ్ మెథడాలజీ ఆఫ్ వార్ 3 చేంజ్ అవుతున్నాయి. అలా చేంజ్ అవుతున్న తరుణంలో ఏమైంది? చేంజ్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్ కూడా జరుగుతుంది. మీరు చూసారంటే సాఫ్ట్‌గా చూసారంటే చాలా సాఫ్ట్‌గా వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవ్వడంలో ఏమవుతుంది? మీరు ఎప్పుడూ లేనిది ఇండియా, చైనా, రష్యా చైనా షాంఘై కోఆపరేషన్ మీటింగ్‌లో ఆహ్, చాలా సేపు టైమ్ స్పెండ్ చేశారు. అది కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి. వాళ్ళ ఆప్టిక్స్ బేసికల్లీ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ నవ్వుకుంటూ లైటర్ మూవ్‌మెంట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ముగ్గురు ఫోటోలొచ్చాయి. దట్ ఈస్ ఎ క్లియర్ మెసేజ్ టు ద చేంజ్ ఇన్ వరల్డ్ ఆర్డర్. నేను ఇందాకన్నట్టు యూఎస్ఏని, యూకేని నమ్ముకొని బతకలేవు వెస్టర్న్ కంట్రీస్. ఇప్పుడు మేము ఇక్కడ ఈస్టర్న్ సైడ్‌లో, ఈస్టర్న్ హెమిస్ఫియర్‌లో ఒక స్ట్రాంగ్ అలయన్స్ ఫార్మ్ చేస్తాము అని ఒక క్లియర్ మెసేజింగ్ మనం వెస్టర్న్ ఆర్డర్‌కి ఇచ్చాము. అలాంటి టైంలో ఏమవుతుందంటే ద వే యూ వేజ్ వార్ అనేది ఒక మెథడాలజీ చేంజ్ అవుతుంది. వార్‌ని ఎట్లా చూస్తాము? సో మీరు సడెన్‌గా చైనా నుంచి మీరు యూఎస్ఏని చేశారంటే చైనా నుంచి అంటే అన్ని వైపుల నుంచి థ్రెట్ ఉంటుంది. యూఎస్ఏ నుంచి ఏంటి మీకు ఉండేది థ్రెట్? వాళ్ళు వాటర్‌లోంచి గాని, ఎయిర్‌లోంచి గాని లాంచ్ చేయాలి. కానీ అది లాంచ్ చేయడానికి ఏంటి? లాంచ్ ప్యాడ్స్ కావాలి. పాకిస్తాన్ లాంటివి, లేకపోతే నేపాల్ లాంటివి, బంగ్లాదేశ్ లాంటివి లాంచ్ ప్యాడ్స్ కావాలి. సో అవి చేశారంటే వాటిల్ని కౌంటర్ చేయడం ఎట్లా అనేది ఐ కెన్ కన్ఫర్మ్ దట్ వార్ గేమింగ్ ఆల్రెడీ జరుగుతోంది వీటిల మీద. అంటే యూఎస్ఏ ఎనిమీ అని చెప్పి మేము అనుకుని చేయము కానీ, రెడ్ ల్యాండ్ అంటాము. రెడ్ ల్యాండ్‌లో ఎవడొచ్చినా కూడా వాడిది. వాళ్ళ కేపబిలిటీస్ ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీస్ అంతా తీసుకొని వార్ గేమ్ చేస్తుంటాం. సో, ఆహ్, వార్ గేమింగ్ స్ట్రాటజీ అండ్ వార్ రూమింగ్ స్ట్రాటజీ ఈస్ ఎవర్ ఎవాల్వింగ్ అండి. ఇట్స్ ఆల్వేస్ ఎవాల్వింగ్ అండ్ దానికి అడాప్ట్ చేయడానికి డిఫెన్స్ ఫోర్సెస్ ట్రై చేస్తుంటాయి. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే, వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? నేను ఇందాక అన్నట్టు ఇండియా, చైనా, రష్యా ఇప్పుడు చాలా సీరియస్‌గా ఇప్పుడు చైనా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియాది, చైనాది ట్రేడ్ డెఫిసిట్ చాలా ఉంది. అది మనం అడ్రెస్ చేయాలి అని. అండ్ ట్రేడ్ డెఫిసిట్ మనకి నెగెటివ్ ట్రేడ్ డెఫిసిట్. చైనా పాజిటివ్‌గా ఉంది. అయినా కూడా చైనా ఏమంటుంది? వి ఆర్ ఓపెన్ టు టాక్ అబౌట్ ఇట్. దాన్ని అడ్రెస్ చేసి దాన్ని రెడ్యూస్ చేయడానికి మేము $99 బిలియన్ ఉంది ట్రేడ్ డెఫిసిట్ ఇప్పుడు మనది. దాన్ని మేము రెడ్యూస్ చేయడానికి మేము ఓపెన్ ఉన్నాం. మేము డిస్కస్ చేస్తాం ఇండియాతో అంటుంది. అంటే మీ దగ్గర నుంచి దిగుమతులు మేము పెంచుకుంటామని చెప్తోంది క్లియర్‌గా ఇండియాకి. మీరు రండి మాతో మాట్లాడండి ఏమి ఇవ్వగలుగుతారో చెప్పండి. డీల్ చేసుకోండి అంటుంది. రష్యా వాళ్ళంతట వాళ్ళే వచ్చి చెప్పారు. మీరు మా ఆయిల్ కొనడం వల్ల మన ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. ప్రపంచంలో రష్యాతోని, చైనాతోనే మనకు అంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది. రష్యాతో ఆల్మోస్ట్ ఇప్పుడు $68 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది మనకి. సో రష్యా ఏమంటుంది? మేమే వచ్చి మీ దగ్గర కొంటాం. మీరు చెప్పండి మేము అమ్ముతారు. మీరు ఇమ్మీడియేట్‌గా మనం సైన్ చేద్దాము. మేము కొంటాము. మీ ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. సో దట్ మీకు కూడా కరెన్సీ ఇన్‌ఫ్లో ఉంటుందని మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ద మొమెంట్ యువర్ ట్రేడ్ డెఫిసిట్ ఈస్ లింక్డ్ అండ్ యువర్ బిజినెస్ ఇంట్రెస్ట్స్ ఆర్ లింక్డ్ అలాంటి కంట్రీస్‌ని సెపరేట్ చేయడం చాలా కష్టం అండి. సో దే బికమ్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్ పర్పసెస్. అది జరగకుండా ఉండాలని యూఎస్ఏ ట్రై చేస్తుంది. అందుకే మన ఇండియాని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తుంది? డీస్టెబిలైజింగ్ గవర్నమెంట్స్ ఇన్ బంగ్లాదేశ్, డీస్టెబిలైజింగ్ గవర్నమెంట్స్ ఇన్ పాకిస్తాన్. అక్కడ వైపు నుంచి మన ఇంట్రెస్ట్ రీఇన్వెస్ట్ అయ్యేటట్టు ట్రై చేస్తాం. సో వీ కెన్ సీ వెరీ క్లియర్ చేంజ్ ఇన్ వరల్డ్ ఆర్డర్ బికాస్ ఆఫ్ ట్రంప్స్ యాక్షన్. దానికోసం ఎలైన్ అయ్యి వార్ గేమింగ్ స్ట్రాటజీస్ కూడా చేంజ్ అవుతున్నాయండి. యెస్. ఈ స్ట్రాటజీస్ అనేది ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ జేసుకోవాల్సిందే. మారుతున్న తప్పకుండా. పరిస్థితులను బట్టి ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, మన నైబరింగ్ కంట్రీస్‌లో మారుతున్నటువంటి పరిస్థితులకి వి షుడ్ బి రెడీ. రెడీ అండ్ ఎప్పుడు అడాప్టబుల్. ఎదురవుతున్నా కరెక్ట్. కూడా మనం సిద్ధంగానే ఉండాలి. అదే పనిలో మన సైన్యం ఉందనే మనం నమ్ముతున్నాం. సిద్ధంగానే ఉంది. కరెక్ట్. అందులో నో డౌట్ అబౌట్. ఆల్రెడీ ప్రకటించారు కూడా. కరెక్ట్. థాంక్ కరెక్ట్. యూ సో మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ పరమేశ్వర్ గారు. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్. థాంక్ యూ రాజ్. వార్ రూమ్ స్ట్రాటజీస్ యుద్ధ వ్యూహాలు మారుతున్నాయి. అలాగే దీంట్లో భాగంగానే రీసెంట్‌గా రష్యా నుంచి ఒక హైపర్సోనిక్ మిసైల్‌ని కూడా దిగుమతి చేసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. బట్ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సింది. బట్ ఎట్ ఎనీ టైమ్ అవి వచ్చేస్తాయి. 300 ఈ R-37M మిసైల్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టాపిక్‌కి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను అలాగే ఫీడ్‌బ్యాక్‌ని కూడా మాకు తెలియజేయండి. మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని, టాపిక్స్‌ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై భారత్! జై హింద్!
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.